దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కూడా గత వారం 10 రోజులుగా ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్ స్థానికంగా ఎమ్మెల్యేకి ఎక్కడ పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక 1 వీక్ లోపల ఇవి పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలైనా ఈ సమస్యని తేల్చకుండా నాన్స్తూ ఇదే రీతిలో కొనసాగిస్తూ పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూసినట్లయితే 10వ తారీఖు దాకా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరు బ్యూటిఫుల్గా చెట్లు గిట్లు మొత్తం నాటి, ఎందుకంటే తొలకరి జల్లులు స్టార్ట్ అయినాయి, వర్షం కూడా స్టార్ట్ అయింది కాబట్టి హరితహారం కార్యక్రమాన్ని ఈ 2 BHKలో మొదలు పెట్టాలని మున్సిపల్ అధికారులని, మున్సిపల్ సిబ్బందిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ఈ కాంట్రాక్టర్కి 48 గంటల సమయం ఇస్తూ ఉన్నాం. 48 గంటల సమయం లోపల పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేయనట్టయితే ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి కాంట్రాక్టర్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూనే దుబ్బాకలో 2 BHK లబ్ధిదారులకి మరొక 132 మందికి నేను ఒక సవినయమైనటువంటి అప్పీల్ చేస్తూ ఉన్నాను. బ్లాక్ నెంబర్ 16, 17, 18, 20, 21, 22, 23 వీటితో పాటు 19 కూడా 39వ బ్లాకు, 40 బ్లాకు, 41వ బ్లాకు, 42వ బ్లాకు. మీడియా మిత్రులు దయచేసి మళ్ళొకసారి వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 16, 17, 18, 19 4 బ్లాకులు వరుసగా, 16, 17, 18, 19 బ్లాకులు వరుసగా. తర్వాత 21, 22, 23 బ్లాకులు 3 బ్లాకులు. ఆ తర్వాత 39, 40, 41, 42 4 బ్లాకులు. 4, 3 + 4 11 బ్లాకులు. ప్రతి బ్లాకులో 12 ఇండ్లు. ఇవి పూర్తి స్థాయి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం అనేది దాదాపు పూర్తిగా వచ్చింది. ఆషాఢమని వెనక ముందు కాకుండా 10వ తారీఖు ఏకాదశి ఉంది, మంచి రోజు ఉంది కాబట్టి ఎట్లయితే ఈ 180 ఇళ్లలో లబ్ధిదారులందరూ వచ్చి ఉండడం ప్రారంభించిండ్రో ఈ 16, 17, 18, 19 బ్లాకులు, 21, 22, 23 బ్లాకులు, 39, 40, 41, 42 బ్లాకులకు సంబంధించినటువంటి డ్రాలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరినీ కూడా ఈ నెల 10వ తారీఖు వరకు ఆయా గృహాలలో గృహప్రవేశం చేయాల్సిందిగా నేను సవినయంగా లబ్ధిదారులందరికీ కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకటి ఏదైనా అరకొర సౌకర్యాలు ఉన్నట్లయితే 10వ తారీఖు దాకా నేను ఇక్కడే కంటిన్యూస్గా ఉంటాను. దినం తప్పించి దినం ఇక్కడికి వచ్చి మీకు ఉన్నటువంటి అసౌకర్యాలన్నింటినీ కూడా పూర్తి చేస్తాను, తీరుస్తాను. మాకు పేరు రావాలనో, మా బొమ్మలు పెట్టాలనో, శిలాఫలకాల మీద మా పేర్లు పెట్టాలనో మేము ఈ పనులు చేయదలుచుకోలేదు. పేదోడు ఇంటికి రాయి గట్టలేక అవస్థపడుతున్నటువంటి తరుణంలో శిలాఫలకాలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలని ఆలోచించకుండా పేదోడికి ఇల్లు అందజేసి సాధ్యమైనంత తొందరగా సౌకర్యాలన్నీ ఇప్పించడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 180 ఇండ్లు పేదోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం. దాంట్లో 1 ఉన్నటువంటి అసౌకర్యాలన్నింటినీ కూడా 48 గంటల్లో కాంట్రాక్టర్ వచ్చి ఇక్కడ ఉండి రెక్టిఫై చేస్తా అని చెప్పిండు. ఒకవేళ చెయ్యకపోతే మీ శాసనసభ్యునిగా మిమ్మల్ని ఇళ్లలోకి రమ్మని పిలిచిన వ్యక్తిగా, బాధ్యత గల ఒక పౌరునిగా నేనే వచ్చి దగ్గరుండి నా సొంత పైసలతో అవసరమైతే ఈ పనులన్నీ కూడా చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా కాంట్రాక్టర్ని హెచ్చరిస్తా ఉన్నాను. అట్లే రోడ్డుకు అవతల వైపు ఉన్నటువంటి నేను ఇందాక చెప్పినటువంటి బ్లాకులు మళ్ళీ చెప్తా ఉన్నాను. 16, 17, 18, 19, 21, 22, 23, 39, 40, 41, 42 ఈ 11 బ్లాకులలో లబ్ధిదారులైనటువంటి గృహస్థులందరూ కూడా దయచేసి 10వ తారీఖు రోజు గృహప్రవేశాలకి ప్రిపేర్ కావాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తూ మీ అరకొర సౌకర్యాలన్నింటినీ కూడా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా 2 BHK ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి మా అక్క జిల్లాలకు అన్నదమ్ములందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ భవనాల నిర్మాణానికి ఏ రకంగానైతే బోర్ నీటిని వాడుకున్నామో, ఒకప్పుడు దుబ్బాక పట్టణానికి అంతటికీ మంచినీళ్ళు ఇచ్చినటువంటి బోర్ని కనెక్ట్ చేసి రేపు సాయంత్రం లోపల మీ ఓవర్ హెడ్ ట్యాంకులలోకి నీళ్ళు ఎక్కించే రీతి లోపల కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. ఆ దిశ కూడా పనులు జరుగుతాయి. ఇంకొక విజ్ఞప్తి మీడియా మిత్రులకి, దుబ్బాక పాత ఆసుపత్రి ప్రాంగణం మొత్తం కూడా సాఫ్ చేసి చదును చేసి పెట్టడం జరిగింది. ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు మంజూరు చేసినట్టు దుబ్బాక మున్సిపాలిటీకి కూడా 3,80,00,000 రూపాయలతోటి ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని సుమారు 6 నెలల క్రితమే మంజూరు చేసింది. కొన్ని మున్సిపాలిటీలలో ఇప్పటికే వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం పూర్తయింది. ఉదాహరణకి గజ్వేల్ అయిపోయింది, సిద్దిపేటలో అయిపోయింది,
ఇంకా వేరే నియోజకవర్గాలలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ దుబ్బాక ప్రజల దురదృష్టమో అదృష్టమో ఎప్పుడు కానీ మంత్రి వస్తేనే పని మొదలు కావాలి, మంత్రి రాకపోతే పని కాదనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 3,80,00,000 రూపాయలతోటి మంజూరైనటువంటి వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని కూడా వచ్చే 10 రోజులలో శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమానికి రావాలని జిల్లా మంత్రి గారిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వస్తే వారి చేతుల మీద కొనసాగిస్తాం. రాని పక్షం లోపల గ్రామ పెద్దలందరినీ పిలుచుకొని ఎట్లా ముందుకు పోదామనేటువంటి విషయంలో మళ్ళీ నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.